హలో హాల్ ఇవాళ నేనైతే టేస్టీ అండ్ సింపుల్ దోసకాయ పచ్చడి అయితే నా స్టైల్లో చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేనైతే మీడియం సైజ్ దోసకాయలు 2 అయితే తీసుకున్నానండి. అవైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 7-8 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇక్కడ చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ అంత సైజ్ అయితే తీసుకున్నాను. అలాగే పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా చించి వేసుకోవాలండి. డైరెక్ట్ పచ్చిమిర్చి వేసామంటే అవి చిల్లి మీద పడతాయి, అందుకే ఇలా చుంచుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇవి బాగా వేపుకోవాలి, బాగా వేగాలి. ఇక్కడ చూస్తున్నారుగా అలా వేగాలి. ఇంకా వేగిన తర్వాత అయితే మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఇక్కడ దోసకాయ ముక్కలు కూడా ఇలా కొంచెం లైట్గా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకొని ఇంకా ఇవైతే 2 కూడా చల్లారనివ్వాలి. పూర్తిగా అయితే చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా పల్లీలు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసానుగా, దీంట్లోనే తగినంత సాల్ట్, అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నానుగా పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇలా పట్టుకోవాలి. ఇంకా అది పట్టుకున్న తర్వాత ఇంకా దోసకాయ ముక్కలు కూడా వేసి అలా తిప్పనట్టుగా ఒక 2 పల్సులు అయితే తిప్పాలి. కోర్సుగా ముక్కలు బాగా మెత్తగా అవ్వనివ్వకూడదు, అవ్వినాయంటే బాగోవు తినేటప్పుడు. ఇలా అయితే పట్టుకోవాలి. అలా 2 సార్లు తిప్పామంటే సరిపోతుంది. ఇంకా సాల్ట్ చూసుకొని సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ అండి, తాలింపు అనేది ఇంపార్టెంట్ ఈ పచ్చడికి. ఇంకా తాలింపు అయితే వేసుకోవాలి. ఇక్కడ ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని తాలింపు గింజలు మొత్తం అయితే వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, అలాగే కొన్ని ఇవి వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకొని కాస్త వేగనివ్వాలి. ఇక్కడ నాకు కరివేపాకు లేదండి, అందుకే నేను వేయలేదు. మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. మనం పచ్చళ్ళలో ఎక్కడ పసుపు వేయలేదు, తాలింపులో అయితే పసుపు వేసుకోవాలి. ఇంకా తాలింపు అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడైతే పచ్చడి అంతా అయితే దీంట్లోకి తాలింపులోకి వేసుకుందాము. వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. దోసకాయ పచ్చడి రెడీ. చూసారుగా, సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. ఇది చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అదిరిపోద్ది టేస్ట్ అయితే. ఫైనల్గా చూసారుగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి.